తెలంగాణ గట్టుపై పసుపు బోర్డు ఇలా ఏర్పాటు కాగానే అలా మొదలైంది మాటల యుద్ధం. ఎంపీ అరవింద్ కామెంట్లకి మంత్రి తుమ్మల లేఖలతో కౌంటర్ అటాక్కి దిగారు. ఇంతకీ ఆ ఉత్తరాల్లో ఉన్నదేంటి? నిజామాబాద్ లో పసుపు బోర్డు ప్రారంభోత్సవంలో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు బీజేపీ ఎంపీ అరవింద్. పండుగ రోజు ప్రధాని మోదీ అరుదైన బహుమతి ఇచ్చారని కొనియాడారు. పసుపు బోర్డు కేవలం పసుపు రైతులకే కాకుండా ఇతర పంటలతో పాటు పరిశ్రమలు, ప్రాసెసింగ్ యూనిట్లు, పర్యాటకం, ప్యాకేజ్ యూనిట్లు కూడా రాబోతున్నాయన్నారు. ఇంతవరకు ఓకే, కానీ ఆల్ ఆఫ్ సడన్ గా మంత్రి తుమ్మలను సీన్ లోకి లాగారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయడంతోనే పసుపు బోర్డు తెలంగాణలో సాకారమైందని తుమ్మల లేఖ రాయడం విడ్డూరంగా ఉందన్నారు. అసలు ఆయన ఏ పార్టీలో ఉన్నారో చెప్పాలని సెటైర్లు విసిరారు. తుమ్మలకు చేతనైతే చెరుకు ఫ్యాక్టరీ తెరిపించాలని సవాల్ విసిరారు. తుమ్మల నాగేశ్వరరావు, నువ్వు తెలుగుదేశంలో ఉంటివి, నువ్వు కాంగ్రెస్లో ఉంటివి, ఉన్నావు బీఆర్ఎస్లో ఉంటివి, ఎప్పుడు రాయలే లేఖలు? ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో టెస్ట్, ట్రీట్మెంట్స్, థెరపీస్ అన్ని సైంటిఫికల్లీ డిజైన్ ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. ఇప్పుడే రాస్తివా? అప్పుడు చదువు రాలే? లేకపోతే హరీష్ రావుకి అగ్గిపెట్ట దొరకనట్టు నీకు పెన్ను దొరకలేదా? ఊకే వయసుకు తగ్గట్టు బిహేవ్ చేయవా? అరవింద్ కామెంట్లపై ఘాటుగానే స్పందించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. పసుపు బోర్డు ఏర్పాటుపై ప్రధానికి అభినందనలు చెప్పడం కూడా తప్పేనా అని ప్రశ్నించారు. అది కూడా తప్పంటే అరవింద్ రాజకీయ పరిజ్ఞానానికి వదిలిస్తున్నా అని అన్నారు. పసుపు బోర్డు ఏర్పాటుకి ఎలాంటి చొరవ చూపలేదనడం హాస్యాస్పదమన్నారు తుమ్మల. వ్యవసాయ శాఖ మంత్రి అయ్యాక తాను 3 సార్లు, కమిషనర్ 2 సార్లు కేంద్రానికి లేఖ రాసినట్టు గుర్తు చేశారు. సీఎం రేవంత్ తో కూడా విజ్ఞప్తి చేయించానన్నారు. ఎక్కడ ఉన్నా ఆ శాఖకి పూర్తిగా న్యాయం చేస్తానని లేఖలో స్పష్టం చేశారు. తన పనితీరు గురించి బీజేపీ పెద్దల్ని అడిగి తెలుసుకోవాలని సూటిగా సుతిమెత్తగా అరవింద్ కు కౌంటర్ ఇచ్చారు తుమ్మల. లేఖాస్త్రం మాట ఎలా ఉన్నా పసుపు బోర్డు ఏర్పాటుపై రైతులు మాత్రం ఆనందం వ్యక్తం చేస్తున్నారు.